హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన ఏజే ఛానల్లో వచ్చేసి రొయ్యల ఇగురండి. ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టానండి. తర్వాత మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేశానండి. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కొంచెం రొయ్యల్ని ఉడకబెడతాం కదా, అప్పుడు అదో రకమైన స్మెల్ వస్తుంది. ఇట్లా ఉడకబెట్టకుండా ఇట్లా ఆయిల్ను ఉప్పు వేసి కారం వేసి మ్యాగ్నేట్ చేస్తే రొయ్య అనేది వాసన రాకుండా బాగుంటుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటి కోసం మసాలా రెడీ చేద్దాం. 1/2 ఇంచు అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఆయిల్లో ఆనియన్స్ వేసి దోరగా వేయించాలండి. వేగే వరకు వెయిట్ చేద్దాము. వీడియోని అయితే చివరి వరకు చూడట్లేదండి, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు రెసిపీ అనేది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది కంటిన్యూగా చూసి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా కూడా కొత్త రకంగా ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేద్దాము. అది స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయింది. ఈలోపు టమాటా పేస్ట్ రెడీ చేశాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేద్దాము. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. టమాటా అనేది పచ్చివాసన పోయే వరకు ఉండాలి, లేకపోతే కూర పచ్చి పచ్చిగా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఒకసారి ఇలా కూడా రెసిపీ అనేది ట్రై చేస్తూ ఉండండి. కొత్తగా ట్రై చేస్తేనే కదా ఆ టేస్ట్లు కూడా తెలుస్తుంది. అందుకే ఇట్లా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. వీడియోని ఎక్కడ చివరి వరకు చూడట్లేదండి, చివరి వరకు చూడండి. మాలాంటి చిన్న ఛానల్స్కి కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మసాలా యాడ్ చేశానండి, గరం మసాలా. దీన్ని కూడా మిక్స్ చేద్దామండి. బాగా మిక్స్ చేస్తే అంతా పేస్ట్ అంతా ఈవెన్గా పట్టి మనకి రొయ్యలకి కూడా బాగా పడుతుందండి. మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక రొయ్యల్లో కొంచెం ఆల్రెడీ కొంచెం కారం వేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా కారం వేసి బాగా మిక్స్ చేద్దామండి. నాన్ స్టిక్ కళాయిలు వాడకూడదని చెప్పి ఇట్లా వాడుతున్నాను. దీనివల్ల ఏమైందంటే కొంచెం అడుగు అంటుకుపోయిందండి. అడుగు అంటున్నా పర్లేదు, కొంచెం హెల్త్ ఇంపార్టెంట్ కదా మనకి. మ్యాగ్నేట్ చేసిన రొయ్యలండి, వాటిని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి కలుపుదాము. దీనిలో ఏంటంటే రొయ్యలకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటరే మనకి సరిపోద్ది. రొయ్యలు మొత్తం ఉడికిపోద్ది ఆ వాటర్తోనే. మళ్ళీ కొత్తగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రొయ్యల్ని మిక్స్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా వాటర్ వచ్చింది. ఈ వాటరే సరిపోయిద్ది మనకి కర్రీకి. ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయవసరం లేదండి. ఇట్లాగా కొంచెం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఆగుదాము. మధ్య మధ్యలో కలపాలి, లేకపోతే అసలు ఫుల్గా మాడిపోద్ది. స్టీల్ది కదా. ఇట్లాగా ఆయిల్ పైకి వచ్చినాక కూడా ఒకసారి కలుపుకోవాలండి. అప్పటికే అడుగంటుతుంది చూసారా. ఇట్లాగా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేయాలండి. మనకి నచ్చితే ఇట్లాగా కలుపుకోవడానికి గ్రేవీగా ఇష్టం అన్న వాళ్ళు ఇలా గ్రేవీగా కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలాగా రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇగురు. ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కొంచెం మనం కర్రీ అనేది దగ్గరకు వచ్చింది. ఈ టైంలో కరివేపాకును పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. ఇట్లా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసాము. అయిపోయి వచ్చిందండి కర్రీ. కొత్తిమీర వేసి దించేసుకున్నాము కలుపుకొని. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు రెసిపీ ఎలాగొచ్చిందో. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.